హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇదైతే రిషిధారల ప్రేమ కథ ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఊహించి చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే మన రిషి ఈసారి ఫారెన్లో చదువుకొని అయితే ఇక్కడికి వస్తాడు ఫ్రెండ్స్. ఇక వాళ్ళ అమ్మ నాన్న క్యారెక్టర్లో జగతి మహేంద్రనే ఉంచేద్దాం. ఎందుకంటే అంతకుముందు అంతా సీరియల్లో రిషి ఎప్పుడూ జగతిని అమ్మ అని పిలవలేదు కదా. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో పిలవడం తను చనిపోవడం జరిగింది. ఈసారి మొదటి నుంచే ఇక మన రిషి అమ్మ కుచ్చి, అలాగే తను చదువంతా పూర్తయిన తర్వాత ఇక ఇండియాకి అయితే వచ్చేస్తాడు. దాంతో ఇక జగతి మహేంద్ర ఇద్దరు రిషిని రిసీవ్ చేసుకుంటారు. ఇక రిషి మామ్ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక మహేంద్ర హలో, ఇక్కడ మీ డాడ్ కూడా ఉన్నారు అని అంటూ ఉంటాడు. ఇక రిషి డాడ్ అయినా మీరు బాగానే ఉంటారు, ఎందుకంటే మా మమ్మీ మీతో పాటే ఉంది కదా, అలాగే మా మమ్మీ వండి పెట్టే హెల్దీ వంట తిని మీరు ఎప్పుడు హెల్దీగానే ఉంటారు, అందుకనే నేను మామ్ని అడిగానని అంటాడు. దాంతో ఇక మహేంద్ర అయినా నువ్వు ఎప్పుడు మీ అమ్మ కూర్చివే కదా అని అంటుంటే తెలుసు కదా మరేంటి డాడ్ అని సరదాగా మాట్లాడుతూ సరదాగా అన్నాను డాడ్ అని అంటాడు. ఆ తర్వాత ఇక రిషిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళ అమ్మ జగతి అయితే తనకి ఇష్టమైన వంటలు మొత్తం చేస్తుంది. ఇక రిషి ఏంటి మమ్మీ ఇవన్నీ నేను తింటే ఇంత లావైపోతాను అని అంటుంటే అదేంటి నాన్న ఫారెన్లో ఏం తిన్నావో ఏమో చూడు ఎలా చిక్కిపోయావో, ఈరోజు మీ అమ్మ చేతి వంట అన్నీ నువ్వు రుచి చూడాలి, ఇవన్నీ నీకు ఇష్టమైనవే అని అంటుంటే నాకు తెలుసు మామ్ నీ ప్రేమ ఎలాంటిదో, అయినా అన్నీ కొంచెం కొంచెం రుచి చూస్తాను అని చెప్పి ఇక రిషి భోజనం చేస్తూ మామ్ సూపర్ అని అంటుండగా ఇద్దరు సైగలు చేసుకుంటూ ఉంటారు మహేంద్ర జగతి. ఇక రిషి ఏంటి మామ్ నాతో ఏదన్నా చెప్పాలా, ఎందుకు ఇద్దరు సైగలు చేసుకుంటున్నారని చెప్పడంతో ఇక జగతి అది నాన్న అది అని అంటుంటే మామ్ నా దగ్గర ఏంటి మొహమాటం చెప్పండి అని అంటుండగా అది రిషి అది మీ తాతయ్య వాళ్ళు పల్లెటూరులో ఉంటారని తెలుసు కదా, ఈసారి పండక్కి అక్కడికి రమ్మంటున్నారు, అలాగే వాళ్ళు నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది కదా అని అంటుంది. దాంతో రిషి అయినా నాకు పల్లెటూర్లు అంటే ఇష్టం లేదని తెలుసు కదా మమ్మీ, అయినా నేను రాను అని అంటుంటే అలా అనకు నాన్న, వాళ్ళు నిన్ను చూడాలని చాలా ఆశపడుతున్నారని అంటుంది. ఇక రిషి అవునా, అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా అని అంటుంటే ఇక మహేంద్ర అదేంటి నాన్న అక్కడ పొలాలు అవన్నీ ఆ పల్లెటూరి వాతావరణంలో ఉండి వీళ్ళు సిటీ వాతావరణానికి అలవాటు పడలేదు, ప్లీజ్ నాన్న వెళ్దాం నాన్న, ఈ ఒక్కసారికి రా నువ్వు, ఇంకెప్పుడు నిన్ను రమ్మని బలవంతం పెట్టమని అంటారు. దాంతో ఇక రిషి ఓకే 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 మీకోసం అయితే ఒప్పుకుంటున్నానని అంటాడు. ఇక ఆ పల్లెటూరులో తెలిసిందే కదా ఫ్రెండ్స్, మన అందమైన వసుధార అయితే ఉంటుంది. వసుధార ఎంత చలాకీ అంటే చిన్న పిల్లలతో పాటు ఆటలాడుతూ ఇక పొలాల్లో మామిడికాయలు దొంగలిస్తూ అంత సరదాగా అయితే ఉంటుంది. ఇక మన రిషి ఏమో ఇటు వాళ్ళ తాతయ్య వాళ్ళ కోసం అయితే పల్లెటూరుకి అయితే వస్తున్నాడు. అక్కడ ఎలాగో మన హీరోయిన్ అయితే ఉంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.